హాయ్. ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? నేనైతే సీఎం జగన్మోహన్ రెడ్డి అవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే తను చాలా పథకాలు సృష్టించాడు, చాలా స్టూడెంట్స్కి కానీ అలా డెవలప్ చేశాడు కాబట్టి నెక్స్ట్ సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి గారే అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ 5 years జగన్ గారి పాలన మీకు ఎలా అనిపించింది? బాగా బాగా అనిపించింది, బాగా డెవలప్ చేశారు. ఏం నచ్చింది ఎక్కువగా? ఎక్కువ ఏం నచ్చిందంటే స్టూడెంట్స్కి హెల్ప్ చేయడం ఇన్ స్కూల్స్, ఏమంటారు, పల్లెటూరు స్కూళ్ళని డెవలప్ చేయడం, అది నచ్చింది. పింఛన్స్ పెంచడం. ఇంకా సో అంటే స్కూల్ పిల్లలకి 8th, 9th, 10th క్లాసెస్ వాళ్ళకి బైజూస్ కంటెంట్ ట్యాబ్స్ అనేవి ఇస్తున్నారు కదా, అది ఎలా ఉందంటారు? బాగుంది, మంచిదే అంటారు. మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని యూజ్ చేసుకొని ఇప్పటి నుంచి నేర్చుకుంటారు కదా, ఎప్పుడో నేర్చుకోవాల్సింది ఇప్పటి నుంచి వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, అంటే చాలామంది అది ఇవ్వడం మంచిది కాదు, అనవసరంగా ఇస్తున్నారు. అనవసరంగా అంటే దానివల్ల యూజ్ ఉంది. అంటే కరెక్ట్గా యూజ్ చేసుకుంటే కరెక్ట్గా యూజే ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ నాలెడ్జ్ని అలా డెవలప్ చేసుకోవచ్చు. డిజిటల్ స్క్రీన్లపై కూడా క్లాసెస్ చెప్తున్నారు కదా, అది ఎలా ఉందండి? అది ఇంకా బాగుంది. అన్నీ నూతనంగా కనుక్కొని అన్నీ డెవలప్ చేసి ఇట్లా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి జగనే నెక్స్ట్ సీఎం కావాలని కోరుకుంటున్నాను. ఈ సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏమైనా యూస్ ఉందంటారా జనాలకి? ఉంది కదా, ఇంటింటికి వెళ్ళేసి వాళ్ళకేమి లేవో అన్నీ కనుక్కొని వాళ్ళే అన్నీ కలెక్ట్ చేసుకొని చేస్తున్నారు కాబట్టి వాలంటీర్స్ బాగుంది. అంటే చాలామంది వాలంటీర్స్ ఏం వర్క్ చేయట్లా అంటున్నారు కదా. అలా ఏం లేదు, చేస్తున్నారు కదా. మా సైడ్ అయితే చేస్తున్నారు బాగా, వాళ్ళ వల్ల యూజే ఉంది. జగన్ గారు విద్యా రంగానికి వైద్య రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారనేసి అంటున్నారు కదా, నిజమే అంటారా? నిజమే. ఏ విధంగా? నిజమే అంటే పల్లెటూరులో డబ్బులు ఎక్కువ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళడానికి కుదరదు కాబట్టి ఇలా హాస్పిటల్స్ అలా ప్రొవైడ్ చేసి అభివృద్ధి చేశారు. అలాగే స్టూడెంట్స్ కూడా చిన్నప్పటి నుంచి అన్నీ ఇచ్చి డెవలప్ చేశారు కాబట్టి రెండు మంచిది. జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి కదా, దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? సింహం ఎలా ఉన్న కింగే కదా, జగనే నెక్స్ట్ సీఎం అంతే. జగన్కి, పవన్కి అలాగే చంద్రబాబు నాయుడుకి తేడా అంటే ఏం చెప్తారు? తేడా అంటే నాకేం తెలియదు పాలిటిక్స్ గురించి, కానీ చిన్నప్పటి నుంచి జగన్ వాళ్ళ నాన్నగారు వాళ్ళు చేసిన పాలిటిక్స్ అవన్నీ మాకు గుర్తున్నాయి కాబట్టి జగన్ కూడా ఇప్పుడు బాగా చేస్తున్నారు కాబట్టి జగన్కే మేము సపోర్ట్ చేస్తాం వాళ్ళకంటే కూడా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఆగండి.